ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చైర్మన్ కృష్ణయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం మెయిన్ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేయడము, ఎనర్జీ అసిస్టెంట్లను రెగ్యులర్గా మా విద్యుత్ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడము, అదే మాదిరిగా పాత పెన్షన్ విధానము ఏదైతే గవర్నమెంట్లో 2004 వరకు ఉందో, 31/8/2004 వరకు ఉందో దానిని ప్రవేశపెట్టడము, అదే మాదిరిగా మాకున్నటువంటి పెన్షన్లను గ్రాడ్యుటీ ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని డబ్బులు లేకోకుండా ఉత్త పేపర్లు మాత్రమే చూపిస్తున్నారు. పిఎన్జి ట్రస్టులను బలోపేతం చేయడము, అందరికీ అపరిమితమైన మెడికల్ సదుపాయం కల్పించడము, ఇవన్నిటిని కూడా డిమాండ్లుగా తీసుకున్నాము. అదే మాదిరిగా వారి విద్యార్హతలను బట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ బట్టి ట్రాన్స్ఫర్ ఏదైతే వాళ్ళ విద్యార్హత ఉందో దాని తగినట్టుగా పోస్టు పదోన్నతులు కల్పించాలని మొదలగు డిమాండ్ల మీద 29 డిమాండ్ల మీద మేము పెట్టడం జరిగినది. అధికారులు కలిసారా? ఏం చెప్తూ ఉన్నారు? అధికారులను మేము సుమారు 58 సార్లు కలిసామండి. అయినా కూడా ఇప్పటి వరకు కూడా చర్చలు జరుపుతున్నారు. మాకు కాగితం మీద మినిట్స్ ఇస్తున్నారు కానీ ఆర్డర్స్ అయితే ఇవ్వట్లేదు. ఈరోజు మరి ఒకసారి మమ్మల్ని 5 గంటలకు చర్చలకు పిలిచారు. ఇదే మోసపూరితమైన చర్చలు జరిపితే ఈ విద్యుత్ చేసి ఒప్పుకునే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా 15వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తాం. కాబట్టి మీరు ఏదైతే మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ యొక్క సబ్జెక్ట్ని క్లోజ్ చేసి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ విద్యుత్ యాజమాన్యాల మీద, ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అంటే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సబ్స్టేషన్ నుంచి 10వ తారీఖు ఉదయం 6 గంటలకు సిమ్ కార్డులు ఇచ్చేసి యాజమాన్యాలకు బయటకు వచ్చేస్తారు. అలాగే ఫీల్డ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరూ కూడా లైన్మెన్లు కానీ, లైన్ ఇన్స్పెక్టర్లు కానీ, జేఎల్ఎం గ్రేడ్ 2లు కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ అందరూ వస్తారు, బయటికి ఉద్యమంలోకి వస్తారు. లైన్లో ఎక్కడైనా బ్రేక్ డౌన్లు అయినా కూడా మేము అటెండ్ కాము ఆ రోజుల్లో, స్ట్రైక్లో ఉన్న పీరియడ్లో. అలాగే ఏదైతే కార్యాచరణ మేము ఇచ్చామో అంటే ఈ ఇబ్బందులు, ప్రజలకు కలిగిన ఇబ్బందులన్నీ కూడా అవి యాజమాన్యాలే దాన్ని పరిష్కరించుకోవాలో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఉద్యమంలో ఉన్నన్ని రోజులని తెలియజేసుకుంటున్నాను. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలంటే కూడా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి. దాంతోపాటు నెంబర్ 151 రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా చేస్తే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా 14వ తేదీలోపు తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలి, లేకపోతే 15వ తేదీ నుంచి నిర్వాధిక సమ్మెలోకి దిగుతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. రాజ్ కుమార్తో బిగ్ టీవీ, విజయవాడ.